మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టైఫస్ అనేది మెయిన్ ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. ఇది ఈ ఒక ఓరెన్షియా టిష్యూ గమాసి అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందండి. ఇది ఒక రికెట్సియల్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజము. మెయిన్గా ఏంటంటే ఈ పొదలు కానీ, తర్వాత పొలాల్లో పనిచేసే వాళ్ళు, కొద్దిగా మొక్కలు ఎక్కువగా ఉండి అడవుల్లో గట్ట వెళ్ళేవాళ్ళు, వీళ్ళకి ఈ కీటకం ఇన్ఫెక్టెడ్ మైట్ అనేది కుట్టడం వల్ల ఈ వ్యాధి అనేది జనరల్గా రావడం జరుగుతుంది. అది కుట్టిన తర్వాత 6 నుంచి 20 రోజుల్లో మనకి లక్షణాలు స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా లక్షణాలు ఏంటంటే జ్వరం రావడం, తలనొప్పి రావడం, కండరాల నొప్పులు రావడం, ఒంటి మీద దద్దులు రావడం, అదేవిధంగా చిన్న చిన్న నల్ల మచ్చలు రావడం, ఇవన్నీ జరుగుతుంది. అంటే జనరల్గా మనం ఎప్పుడు సస్పెక్ట్ చేస్తామంటే కామన్గా ఉండే ఫీవర్స్ అంటే మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, డెంగ్యూ ఫీవర్ కానీ, వైరల్ ఫీవర్ కానీ, ఇవి ఏవి మనం చూసినప్పుడు దేనికి సూట్ అయినప్పుడు 3-4 డేస్ మందులు వాడిన తర్వాత తగ్గకపోతే ఇమీడియట్గా మనం సస్పెక్ట్ చేయాలి. ఇట్ మోస్ట్లీ స్క్రాబ్ టైఫస్ కూడా అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి దానికి సంబంధించిన టెస్టులు, బ్లడ్ టెస్టులు చేయించుకోవడం దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. చేసుకొని ఇనీషియల్ స్టేజ్లో దీన్ని మనం సింపుల్గా యాంటీబయాటిక్స్ ఇచ్చి ట్రీట్ చేసుకోవచ్చు. ఒకవేళ లేట్ అయినట్లయితే మాత్రం ఇది అదర్ ఆర్గాన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అది లంగ్స్ కావచ్చు, కిడ్నీలు కావచ్చు, అదేవిధంగా ఒక్కోసారి మనకి బ్రెయిన్కి కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల మనుషుల ప్రాణాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నిపుణులైన వైద్యుల చేత ఖచ్చితంగా టెస్ట్ చేయించుకొని ఇమీడియట్గా ట్రీట్ చేసుకుంటే దీనివల్ల ఎటువంటి నష్టం ఉంది. ఎప్పుడైతే మనకి జ్వరం, తలనొప్పి, ఈ విధంగా బాడీ పెయిన్స్ ఏమైనా వస్తున్నాయో రాగానే టెస్టులు చేయించుకోవాలి. టెస్టులు చేయించుకోగానే మనం మొదటి 2 దశల్లోనే మనం దీన్ని గుర్తించినట్లయితే అది ట్రీట్మెంట్ అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ బయట కానీ విరివిగా దొరుకుతాయి టాబ్లెట్లు, యాంటీబయాటిక్. దాన్ని స్టార్ట్ చేసినట్లయితే అందరికీ కాదు, కొన్ని సార్లు అవి ఇవ్వకూడని సిచ్యువేషన్స్ ఉంటాయి. అది ప్రెగ్నెన్సీలో కానీ, చిన్నపిల్లల్లో కానీ, అవన్నీ చూసుకొని జాగ్రత్తగా ట్రీట్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఆలస్యం అయితే మాత్రం ఇది ఖచ్చితంగా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల వేరే ఆర్గాన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఆయాసం గట్ట వచ్చేసి లంగ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, అదేవిధంగా కిడ్నీలు గట్ట ఎఫెక్ట్ అయిపోయి యూరిన్ ఇబ్బందులు రావచ్చు, ఇంకా వేరే ఇబ్బందులు కూడా రావచ్చు. మనిషి కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం దాన్ని ఎంత తొందరగా గుర్తించి అంత తొందరగా ట్రీట్ చేస్తే మనం ఖచ్చితంగా పేషెంట్కి అయితే ప్రాణాపాయం కాదండి. అంటే ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కువ దీని పబ్లిసిటీ ఎక్కువ ఉంది సార్. అంటే డబ్బు వైరస్ అనే జబ్బు వస్తే చనిపోతారు అని, దీనిపై అలా ఏం లేదండి. ఇది ఇంతకు ముందు కూడా ఉంది, ఎప్పుడు కూడా ఉంది స్క్రబ్ టైఫస్ అనేది. అయితే ఏంటంటే జనరల్గా దీనికి ట్రీట్మెంట్ కూడా ఉంది. బట్ మనం పేషెంట్ ఏ విధంగా ఎప్పుడు ప్రెజెంట్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. సీరియస్ అయిన తర్వాత ప్రెజెంట్ అయితే కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇనీషియల్గా అయితే మాత్రం దీన్ని ఖచ్చితంగా మందులతో నివారించవచ్చు. ఇది ఆల్మోస్ట్ ఇండియా అంతా ఉందండి. ఇండియాలో మోస్ట్లీ సౌత్ ఈస్ట్ ఏషియా ఇదంతా కూడా స్ప్రెడ్ అయ్యి ఉంది. మాన్సూన్లో కామన్గానే వస్తుంటుంది. దాన్ని మనం ఎఫెక్టివ్గా ట్రీట్ చేసుకోవచ్చు యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా. కాబట్టి ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది కాదండి, ముందు కూడా ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఉంది.